నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు ఎవరికైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ లేదా డైట్ ప్లాన్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు ఏదో యాడ్ వచ్చింది టీవీలో. మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా అని చెప్పి. సో, అదే విధంగా మీ గట్‌లో ప్లాస్టిక్ ఉందా అని నేను క్వెషన్ గనుక వేస్తే, మీరు నాకు రివర్స్ క్వెషన్ ఏస్తారు. మీకేమైనా పిచ్చిలేసిందా? ఇలాంటి క్వెషన్ ఏస్తున్నారని. మేము అన్నమే తింటున్నాం గదా! మేము నార్మల్ ఫుడ్డే తింటున్నాం గదా! అసలు మేము ప్లాస్టిక్ తినట్లేదు గదా! అసలు మా పొట్టలోకి ప్లాస్టిక్ ఎలా వెళ్తుంది అని మీకు డౌట్ రావచ్చు. బట్ మనం చేసే కొన్ని హ్యాబిట్స్ వల్ల, మనం చేసే ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన పొట్టలోకి ప్లాస్టిక్ వెళ్తుంది. అదెలా? నంబర్ 1, మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో వాటర్ తాగడం. సో, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో అవి ఎప్పటినుంచి, ఎన్ని మంత్స్ నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి అలా స్టోర్ చేసి పెడతారో తెలీదు. ఆ వాటర్ ఆ ప్లాస్టిక్ పైన ఉండే ఔటర్ లేయర్‌తో రియాక్ట్ అయ్యి, అందులో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ వాటర్‌లో కలిసిపోతుంటాయి. ఆ వాటర్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు అది మన పొట్టలోకెళ్తుంది. నంబర్ 1. అండ్ సో, దానికి మీరేం చేయాలంటే, ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం మానేసి, మీరు హ్యాపీగా మీ స్టీల్ వాటర్ బాటిల్‌ని మీరు క్యారీ చేయండి. ఇంకా కుదిరితే గనుక క్లే వాటర్ బాటిల్, అది టెక్నికల్లీ పాసిబుల్ అవ్వకపోవచ్చేమో. సో, మీ స్టీల్ వాటర్ బాటిల్, మెటల్ వాటర్ బాటిల్‌ని మీరు క్యారీ చేయండి. దాన్ని కూడా రెగ్యులర్‌గా ప్రాపర్‌గా వాష్ చేస్తూ ఉండండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ విషయానికొచ్చేసరికి, ఈ మధ్య కాలంలో టీ పార్సెల్‌ని ప్లాస్టిక్ కవర్‌లో తీసుకెళ్తున్నారు. ఇంకా ఇందాక చెప్పిన దానికంటే చాలా డేంజర్. ఏంటంటే, ఆ వేడి వేడి టీని ఆ ప్లాస్టిక్ కవర్‌లో వేస్తున్నారు. ఆ వేడి టీ ఆ ప్లాస్టిక్ కవర్‌తో రియాక్ట్ అయ్యి, దాంట్లో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ ఆ టీలోకి డైల్యూట్ అయిపోతున్నాయి. టీలోకి కలిసిపోతున్నాయి. ఆ టీనే హ్యాపీగా ఆస్వాదించేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఫుడ్ పార్సెల్స్. ఈ ఫుడ్ రైట్. అంటే కొంతమంది డైరెక్ట్‌గా ప్లాస్టిక్ కవర్స్‌లోని ఫుడ్‌ని పార్సెల్ చేసుకొని తీసుకెళ్తున్నారు. అండ్ కొంతమంది అల్యూమినియం ఫాయిల్స్‌లో తీసుకొనెళ్తున్నారు. సో, ఈ ఏదైనా కూడా అంటే ఆ వేడి వేడి ఫుడ్ పార్టికల్స్‌ని ఆ ప్లాస్టిక్ కవర్‌లో వేసి క్యారీ చేసినప్పుడు ఆ ఫుడ్ పార్టికల్స్ దాంతో రియాక్ట్ అయ్యి, ఆ ప్లాస్టిక్‌తో రియాక్ట్ అయ్యి మైక్రో ప్లాస్టిక్ ఆ ఫుడ్‌లోకి రీచ్ అవుతుంది. అది మన పొట్టలోకెళ్తుంది. సో, పైన చెప్పిన 3 విధాలుగా ప్లాస్టిక్ అనేది మన పొట్టలోకి వెళ్ళి, ఆ పొట్టలో ప్లాస్టిక్ అనేది డిపాజిట్ అయిపోతుంది. అండ్ గట్‌లో ప్లాస్టిక్ డిపాజిట్ అయిపోతుంది. ఇలా ప్లాస్టిక్ డిపాజిట్ అయినప్పుడు అక్కడ ఉండే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియల్ కాలనీ ఏదైతే ఉందో, ఆ కాలనీ మొత్తంని డ్యామేజ్ చేసి టోటల్‌గా మన గట్ హెల్త్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే మనం ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పుకున్నట్టుగా మన బ్రెయిన్‌కి, మన గట్‌కి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. అంటే బ్రెయిన్ కామ్‌గా ఉంటే గట్ హ్యాపీగా వర్క్ చేస్తుంది. అదేవిధంగా గట్ ప్రాపర్‌గా వర్క్ చేస్తే మన బ్రెయిన్ కామ్‌గా వర్క్ చేస్తుంది. అంటే ఈ రెండిటికి మనం కనెక్ట్ చేసే ఒక వేగస్ నర్వ్ ఉంటుంది. ఆ వేగస్ నర్వ్ కనెక్షన్ వల్ల వాటి యొక్క ఫంక్షన్ అనేది ఇంటర్ డిపెండెంట్‌గా ఉంటుంది. సో, ఆ బ్యాక్టీరియల్ కాలనీ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుందో అప్పుడు మనకి మళ్ళీ డయేరియా గానీ, లూజ్ మోషన్స్ కానీ, స్టమక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రావడమే కాకుండా టోటల్‌గా అక్కడున్న ఎకోసిస్టమ్‌లో బ్యాలెన్స్ అనేది కంప్లీట్‌గా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇందాక చెప్పిన ఈ 3 సింప్టమ్సే కాకుండా అసలు మనం ఈవెన్ వెజిటబుల్స్‌ని కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్‌లో కవర్ చేస్తుంటారు. అప్పుడు కూడా ఆ వెజిటబుల్స్‌కి ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఆ వెజిటబుల్స్‌తో మెర్జ్ అయిపోతాయి. ఆ వెజిటబుల్‌ని కుక్ చేసుకొని మనం తిన్నప్పుడు, అప్పుడు కూడా మన పొట్టలోకి ప్లాస్టిక్ అనేది వెళ్తుంది. ఈవెన్ మనం కిరాణా షాప్ నుంచి సరుకులు తీసుకొచ్చినప్పుడు కూడా మనం ఈ సరుకుల్ని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో తెస్తూ ఉంటాం. అది కూడా అవాయిడ్ చేయాలి. అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే కంప్లీట్‌గా మన లైఫ్ నుంచి ప్లాస్టిక్‌ని సెపరేట్ చేయాలి. కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా అది ఏదో విధంగా మన పొట్టలోకి మైక్రో ప్లాస్టిక్స్‌ని వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి కంప్లీట్‌గా మన ఇల్లుని మనం ప్లాస్టిక్ ఫ్రీ చేసినట్టయితే ఆ ప్లాస్టిక్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దాని ద్వారా మన గట్ హెల్త్‌ని మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. సో, అలా చేస్తూ మీరు కొంచెం యోగాసనాస్, ప్రాణాయామాస్ కనుక చేస్తూ మెడిటేషన్ చేస్తున్నట్లయితే మీరు హెల్తీగా, హ్యాపీగా ఉండొచ్చు. సో, దాంతో పాటుగా ప్రాపర్ స్లీప్ రైట్ ఒక 7-8 అవర్స్
సౌండ్ స్లీప్, తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌ని మెయింటైన్ చేస్తూ ఒక 30 మినిట్స్ ఎ డే ఫిజికల్ వర్కౌట్‌కి స్పెండ్ చేయండి. ఒకవేళ మీకేమన్నా ఆన్‌లైన్ యోగా క్లాసెస్ కానీ, డైట్ ప్లాన్స్ కానీ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు మరి ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో మాకు కామెంట్‌లో తెలియజేస్తే ఆ టాపిక్ పైన మేము మీకు మళ్ళీ వీడియోస్ చేసి అందిస్తాము. థ్యాంక్ యూ.